అందులో ఒక చిన్న పాట పాడాలా, ఒక చిన్న స్తోత్రం. ఇది ఆదిశంకరాచార్యులు స్తుతించినటువంటి స్తోత్రం అన్నమాట. దేని సుశీలమ్మ గారు ఎంతో మంచిగా పాడారు. ఓకేనా, అది చెప్తాను విను మంచిగా. మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేష కాల సర్పం మాయామయమిధ మఖిలం హిత్వా మాయామయమిధ మఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. దీని యొక్క అర్థం ఏమిటంటే, మనుషులున్నారని, ధనం ఉన్నదని, యవ్వనం ఉన్నదని గర్వించకు. కాలం ఒక్క క్షణంలోనే సమస్తాన్ని లాక్కుంటుంది. కాబట్టి ఈ యొక్క మాయమైనటువంటి యొక్క జగత్తును వదిలి బ్రహ్మపదంలోనే నువ్వు స్థిరుడు అవ్వాలి అనేటువంటి భావార్థం అన్నమాట. ఎందుకంటే మానవుడు డబ్బును చూస్తే గర్వం వచ్చేస్తుంది. వాడి వెనకాల 10 మంది పొగిడితే గర్వం వచ్చేస్తుంది. తర్వాత ఏదైనా సరే నేను చేయగలుగుతాను అనేటువంటి ఒక మాయ, పిచ్చి మాయ ఉంటుందన్నమాట. కాబట్టి అటువంటి వాడికి ఏం చేస్తుంది అంటే, ఈ యొక్క బ్రహ్మాండమంతా కూడా కాలసర్పంలాగా కాటు వేస్తుంది. అలా కాటు వేసినప్పుడు ఈ యొక్క అందమైనటువంటి యొక్క జగత్తును వదిలి బ్రహ్మపదంలోకి వెళ్ళి అక్కడే నువ్వు స్థిరుడు అవ్వాలి. కాబట్టి పొగరుతో ఉన్న సింహము ఒక్కసారి బలహీనపడితే వాటితో ఉండేటువంటి తోటి సింహాలే వెంటాడి కరిచి చంపేస్తాయి. కాబట్టి ఈ యొక్క బ్రహ్మపదాన్ని గ్రహించి అందరూ కూడా శాంతియుతంగా మెలగాలి. సర్వే జన సుఖినో భవంతు.